హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిషిత 2023. ఈ వీడియోలో నేను నా వరలక్ష్మీదేవి వ్రతం షేర్ చేసుకుంటున్నాను. వరలక్ష్మీదేవి వ్రతం ముందు రోజు మేము తిరుపతి నుంచి వచ్చాము. సో కొంచెం కష్టమైంది అన్నీ అరేంజ్ చేసుకుని మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకునేసరికి. బట్ ఎలాగోలా మేనేజ్ చేసేసాను. ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా నేను తీసుకున్న శారీని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట. స్టెప్ వచ్చే వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని అలా మనం పెట్టుకున్న దానికి కట్టేసుకుంటే సరిపోతుంది. ఈజీగానే అయిపోతుంది. ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. దాని మీద ఒక బిందె పెట్టుకున్నాను. బిందె పైన మళ్ళీ ఇంకొక చిన్న సైజు బిందె లాంటిదే ఇంకొకటి పెట్టి దానికి ఒక కర్ర కట్టి అవి హ్యాండ్స్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అలా సెట్ చేసుకున్న దానికి ఈ శారీని కట్టేసుకొని ఫ్రంట్ ప్లీట్స్ నీట్గా వచ్చేటట్టు సెట్ చేసేసుకుంటే అమ్మవారికి చీర కట్టడం అయిపోతుంది. ఆ బిందెల్లో కొంచెం వాటరు, పసుపు, గంధం, కుంకుమ, పన్నీర్ కొంచెం వేసాను. అలా బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్స్ మనం వచ్చేటట్టు ఇలా ఫ్రంట్ ప్లీట్స్ కూడా వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఇంకా వడ్డానం సెట్ చేసేసాను. నెక్స్ట్ ఇలా మా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. బాగున్నారు కదా. ఫైనల్ అవుట్లుక్ ఇలా వచ్చింది. నాకు చాలా నచ్చింది. అమ్మవారి అలంకరణ అయిపోయింది కాబట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. ప్రసాదాలు అవన్నీ ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను కాబట్టి అవి ఇంకా అలా నివేదించేసాను అనమాట. గణపతి ఆరాధన అయిపోయిన తర్వాత కలశ స్థాపన చేసుకుని లక్ష్మీ అష్టోత్తరాలు అవన్నీ చదువుకుని వ్రత కథ కూడా చదివేసుకున్న తర్వాత నా పూజని కంప్లీట్ చేసేసుకున్నాను. సాయంత్రం ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకొని మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుని ఈ ఇయర్ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఇలాగా జరుపుకున్నాను అనమాట. ఈ ఇంట్లో మాది 3rd వరలక్ష్మీదేవి వ్రతం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా చేసుకోవాలి ఈ పండుగని. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలు అమ్మవారి ముందు పెట్టేశాను. కాసును కూడా కలసానికి పెట్టేశాను. అండ్ ఈ కాసు నేను జిఆర్టీలో తీసుకున్నా.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.